టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి ఈ మధ్యకాలంలో మాకు ఎదురుపడుతూ ఉంటాయి చేతబడి. గురుగారు, చేతబడిని నమ్మొచ్చంటారా? ఇవి ధర్మ సందేహం, చాలా ధర్మ సందేహం. అంటే చేతబడిని నమ్మొచ్చా? ఇవి పూర్వకాలంలో చిన అని అనేవారు. వీటిని ఏమనేవారు? చిన అంటే ఒక రకమైనటువంటి సాంప్రదాయ పదం ఉన్నాయి. కానీ వీటిని ఇప్పుడు ఉపయోగించి ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు చాలా అరుదు. అక్కడక్కడ ఉంటారు. కంటికి కనపడినటువంటి ఒక అతీతమైనటువంటి దుష్టశక్తిని ప్రయాణం చేసేటువంటి ఒక రకమైనటువంటి ప్రయాణాన్ని చిన ప్రయోగాలు అని అంటారు. ఇవి కాలక్రమేణా నానుల్లో చేతబడిగా పేరు వచ్చింది తప్ప వేరేదేదీ లేదు. కానీ మనము చిన్నప్పటి నుంచి ధర్మం చెప్పినట్టు అనేక విషయాల్లో ఇంటి నుంచి భర్త బయటికి వెళ్తున్నప్పుడు తిలకాన్ని దిద్ది పంపించేవారు, రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చి పంపించేవారు, ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోమనేవారు, ఏదైనా విజయం సాధించి వచ్చిన తర్వాత గుమ్మడికాయతోటి హారతి ఇచ్చి దిష్టి తీసి పగలగొట్టేవారు, గృహంలోకి వెళ్ళేటప్పుడు గోమాతను ఇళ్లలోకి తీసుకుని వెళ్ళి చూపించేవారు, అదేవిధంగా ఒక కూష్మాండాన్ని అక్కడ బలి ఇచ్చేవారు. మరి ఇవన్నీ దేనికి చేసేవారు? కంటికి కనపడనటువంటి ఏదో ఒక ఉగ్ర శక్తి మనల్ని వెంటాడుతుంది, మనకు కనపడుతుంది, మనల్ని పరీక్షిస్తుంది. అదే మనలో ఉన్నటువంటి నెగిటివ్ కాస్మిక్ రేస్. కాబట్టి దానిని పాలద్రోలడం కోసం ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు కూడా ఉంటాయి. అందుకని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే అది మీ వ్యక్తిగతం, మన వ్యక్తిగతం. కాబట్టి ఉన్నాయా అంటే ఉన్నాయి, నమ్మొచ్చా అంటే అది వ్యక్తిగతం. కాబట్టి పూర్వకాలంలో ఎప్పటి నుంచో దేవీ దేవతలను కానీ రాక్షస ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవీ దేవతలను ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, గురువులను ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, పంచభూతాలను ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కేవలం వారి యొక్క ఆత్మశక్తిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మనలో. అలాంటి ఆచార వ్యవహారాల్లోంచి పుట్టుకొచ్చినటువంటిది ఇది కూడా ఉన్నది. కాబట్టి ప్రతి దాంట్లోనూ సూక్ష్మాన్ని గ్రహించి ధర్మాన్ని మాత్రమే స్వీకరించండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.